కాణిపాకం చిత్తూరు జిల్లా ఐరాల మండలంలోని ఒక గ్రామం. ఈ పుణ్యక్షేత్రం బాహుదా నది ఉత్తరపు ఒడ్డున తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై చిత్తూరు నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ జనమేజయుడు కట్టించిన ఒక పాత దేవాలయం ఉంది. మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని చోళరాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు. ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్ప సంపద చోళ విశ్వకర్మ శిల్పి శైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది. ఇటీవల కాలంలో వరసిద్ధి వినాయకుని ఆలయం ప్రశస్తి పొందింది. కాణిపాకం పేరు వెనుక చరిత్ర మనం ఈరోజు తెలుసుకున్నట్లయితే, కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాని అని అర్థం. పారకం అంటే నీళ్లు, పొలంలోకి పారడం అని అర్థం. చరిత్ర ప్రకారం ఒకప్పుడు 3 అన్నదమ్ములు ఉండేవారు. వారు ముగ్గురు 3 రకాల అవిటితనాలతో బాధపడేవారు. ఒకరు గుడ్డి, ఇంకొకరు మోగ, మరొకరికి చెవుడు. వారికి ఉన్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి యాతాళంతో నీటిని తోడేవారు. ముగ్గురిలో ఒకరు క్రింద ఉంటే 2 యాతాం పై ఉండి నీరు తోడేవారు. అలా ఉండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వడం మొదలుపెట్టారు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్థం తగలడంతో ఆపి కింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుండి రక్తం కారడం చూసి నిశ్చేష్టుడయ్యాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది. మహిమతో ముగ్గురి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్తులు తండోపతండాలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వడానికి ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయంభు విగ్రహం ఊరే నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయలు కొట్టి కొబ్బరి నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరి నీరు 1 ఎకరం పావు దూరం చిన్న కాలవలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు. అదే రాను రాను కాణిపాకంగా మారింది. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది. అక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉంది. దానిలో స్వామివారి వాహనం ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలివేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి. కాణిపాకం ప్రాంతంలో వివిధ దేవతల ఆలయాలు ఉన్నాయి. వరసిద్ధి వినాయకుని ఎదురుగా ఒక మంచినీటి కోనేరు, ఒక వినూత్నమైన మండపం ఉంది. శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి వాయవ్య దిశలో మరకతంబికా సమేత శ్రీ మణికంఠేశ్వర ఆలయం ఉంది. షణ్ముఖ, దుర్గా విగ్రహాలు చెప్పుకోదగినవి. ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక సర్పం తిరుగుతూ ఉంటుంది. అది నాగుపాము. అది ఎవరికి అపకారం చేసినట్లు ఇంతవరకు దాఖలాలు లేవు. అది దేవతా సర్పమని, ఎంతో గొప్ప మహిమ గలదని, ఆ పాము పగడపై మణి కూడా దర్శనం ఇస్తూ ఉంటుందని అక్కడ అర్చకులు, భక్తులు చెబుతూ ఉంటారు. దీన్ని 11వ శతాబ్దంలో చోళరాజు కులోత్తంగ మహారాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. శ్రీ వరసిద్ధి వినాయకుని ఆలయానికి తూర్పుగా ఈశాన్య దిశలో శ్రీ వరదరాజస్వామి వారి ఆలయం ఉంది. పూర్వం జనమేజయుడు సర్పయాగం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు అతనికి కలలో కనబడి శ్రీ వరదరాజస్వామి వారి ఆలయాన్ని కట్టించమని ఆజ్ఞాపించడం చేత దానిని జనమేజయుడు కట్టించాడని అంటారు. కాణిపాకంలో ప్రసిద్ధమైన ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. వరదరాజస్వామి ఆలయంలో నవగ్రహాల మండపం, అద్దాల మేడ కూడా ఉంది. ఈ ఊరు 3వ వంతు వివిధ దేవాలయాలతో నిండి ఉంది. ఇక్కడ ప్రధాన పంటలు చెరకు, వరి, మామిడి, వేరుశెనగ, కూరగాయలు. కాణిపాకంలో కొలువు తీరిన స్వామి వినాయకుడు సజీవ మూర్తిగా వెలసిన ఈ స్వామికి 1000 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. స్వామి అప్పటి నుండి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతుంటారు. ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలున్నాయి. స్వామివారికి 50 సంవత్సరాల క్రితం చేసిన వెండి కవచం ప్రస్తుతం సరిపోవడం లేదు. భక్తులను బ్రోచే స్వామిని వరసిద్ధి వినాయకుడిగా భక్తులు వ్యవహరిస్తారు. స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది. ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు. స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. సత్య ప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధీకులు సిద్ధం కారు. కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాల్ విసురుతారు. ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు. స్వయంభువు వరసిద్ధి వినాయక స్వామి గుడికి వాయవ్య దిశగా ఉన్న మణికంఠేశ్వర స్వామి ఆలయం ప్రధాన ఆలయానికి అనుబంధ నిలయం.
బ్రహ్మహత్య పాతక నివృత్తి కోసం శివుడు ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని ప్రసిద్ధి చెందింది. ఇక్కడే వరసిద్ధి వినాయక ఆలయంతో పాటు అదే కాలంలో నిర్మించిన శివాలయం, వరదరాజస్వామి ఆలయాలు ఉన్నాయి. స్వామివారి ఆలయానికి వాయువ్య దిశలో మరకతాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం, ఈశాన్య దిశలో వరదరాజస్వామి ఆలయాలు ఉన్నాయి. వరదరాజస్వామి ఆలయంతో కాణిపాకం హరిహర క్షేత్రమైంది. ప్రధాన ఆలయ ప్రాంగణంలోని ద్వారపాలకునిగా వీరాంజనేయ స్వామి ఆలయం, నవగ్రహ ఆలయాలు ఉన్నాయి. కాణిపాకం చిత్తూరు జిల్లాకు చెందిన ఐరాల తాలూకాలోని గ్రామం. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం 1267 ఇళ్లతో, 4960 జనాభాతో 729 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఈ గ్రామానికి సమీపాన కొత్తపల్లి, చిరగపల్లి 1 కిలోమీటర్ల దూరంలోను, ఉత్తర బ్రాహ్మణపల్లి, పట్నం అనే 2 ఊర్లు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఇక్కడికి రావడానికి తిరుపతి నుండి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు ఉంది. చిత్తూరు నుండి ప్రతి 10 నిమిషాలకు ఒక బస్సు ఉంది. చంద్రగిరి నుండి కూడా జీపులు, వ్యానులు, ట్యాక్సీలు మొదలైనవి ఉంటాయి. రైలు సౌకర్యం ఆంధ్రప్రదేశ్ నుండి ఏ మూల నుండైనా చిత్తూరుకు, రేణుగుంటకు, గూడూరుకు రైలు సౌకర్యం ఉంది. ఈ ప్రదేశాల నుండి బస్సు ద్వారా కూడా సులభంగా కాణిపాకం చేరుకోవచ్చు. విమానం ద్వారా రావాలనుకుంటే మాత్రం రేణుగుంట విమానాశ్రయానికి విమానాలు ఉన్నాయి. ఇక్కడ వ్యవసాయం సాగని బంజర భూమి 114 హెక్టార్లు, వ్యవసాయం చేయదగ్గ బంజర భూమి 10 హెక్టార్లు, సాగులో లేని భూముల్లో బీడి భూములు కానివి 6 హెక్టార్లు, బంజర భూమి 2 హెక్టార్లు, నికరంగా విత్తిన భూక్షేత్రం 501 హెక్టార్లు, నీటి సౌకర్యం లేని భూక్షేత్రం 434 హెక్టార్లు, నీటి వనరుల నుండి నీటి పారుదల లభిస్తున్న భూక్షేత్రం 76 హెక్టార్లు ఉన్నాయి. గ్రామంలో వ్యవసాయానికి నీటిపారుదల వనరులు బావులు, గొట్టపు బావుల ద్వారా ఎక్కువగా జరుగుతోంది.